చేపలు గొర్రెల పంపిణీ పథకాల్లో ఆర్థిక లావాదేవీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు సర్కార్ ఆదేశించింది. రిపోర్టును 3 నెలల్లో ఏసీబీకి అందించాలన్నారు సీఎం రేవంత్. కాళేశ్వరంపై కమిటీ రిపోర్ట్ ఇస్తే ఎన్నికల్లోపు చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ట్యాక్స్ పేయర్స్ కి రైతు బంధు ఎందుకన్న సీఎం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇటు ప్రధాని మోదీకి రాష్ట్ర సమస్యలపై విన్నవించారు సీఎం రేవంత్. చేపలు గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. సెక్రటేరియట్ లో పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. చేపలు గొర్రెలు పంపిణీ స్కీమ్లు మొదలైనప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదికను 3 నెలల్లో ఏసీబీకి అందించాలని అధికారులకు సూచించారు సీఎం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందని, మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో విస్తరణతో పాటు మూసీ ప్రక్షాళన, రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని మోదీని కోరారు. తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా ప్రధాని జోక్యం చేసుకోవాలని అన్నారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమరాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలన్నారు సీఎం. రాష్ట్రంలో 100% ఇంటింటికి నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు సీఎం. పెరిగిన జిల్లాల సంఖ్య, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలన్నారు. హైదరాబాద్ రామగుండం, హైదరాబాద్ నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డైరీ ఫార్మ్ ల్యాండ్స్ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ నెల 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్. స్క్రీనింగ్ కమిటీకి లిస్టు పంపామని చెప్పారు. చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్. తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ అవగాహనతో అభ్యర్థులను ప్రకటించారని చెప్పారు. మెదక్ చెవెళ్ల అభ్యర్థుల్ని కేసీఆర్ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. తమ సర్కారు పనితీరును చూసి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయాలని పిలుపునిచ్చారు రేవంత్. రాష్ట్రంలో బీజేపీకి 1 సీటు కూడా రాదన్నారు. నరేంద్ర మోదీ దేశానికి పెద్దన్న అన్న రేవంత్ తాను అధికారిక కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నానని చెప్పారు. మోదీతో తన వ్యక్తిగత సమస్యలు చెప్పలేదని, తెలంగాణ ప్రజలకు కావాల్సిన అంశాల్ని మాత్రమే మోదీ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2.5 కోట్ల ఇసుక ఆదాయం పెరిగిందని చెప్పారు రేవంత్. సీఎంఆర్ఎఫ్ నిధుల అవకతవకలపై ఇంటర్నల్ విచారణ జరుగుతోందని చెప్పారు. తమ పరిపాలన రెఫరెండంగా ఎన్నికలకు వెళ్తామన్నారు. ట్యాక్స్ పేయర్స్ కి రైతు బంధు ఎందుకన్న సీఎం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తనను కలవటంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదన్నారు. కాళేశ్వరంపై 4 వారాల్లో రిపోర్ట్ ఇస్తే ఎన్నికల లోపు చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధమన్నారు. అసెంబ్లీకి రాని నేత ప్రతిపక్ష నేత ఎలా అవుతారని చిట్చాట్లో ప్రశ్నించారు రేవంత్. ప్రధాని మోదీని కలిశారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానికి విన్నవించారు. రీజనల్ రింగ్ రోడ్ లోని ఉత్తర భాగంలో సంగారెడ్డి, తూప్రాన్, చౌటుప్పల్ జాతీయ రహదారి 161AA గుర్తించడంతో పాటు వికసిత భారత్ 2047 పథకం కింద గుర్తించాలని కోరారు. విజయవాడ హైవేను 6 లైన్లుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. 16 రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరారు మంత్రులు. సికింద్రాబాద్ లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కంటోన్మెంట్ లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి పొన్నం ఆ తర్వాత మడ్ఫోర్ట్ ధోబీఘాట్ ఫేజ్ 2లో మెడర్న్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ని ప్రారంభించారు. సిక్ విలేజ్ లో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యుత్ జీరో బిల్లుల్ని లబ్ధిదారులకు అందించారు. బొల్లారంలోని డైట్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లి మండలంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు పొంగులేటి. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేలకొండపల్లిలో 12 కోట్ల వ్యయంతో డిగ్రీ కాలేజ్ అదనపు గదులు ప్రారంభించారు. తిరుమలాపురంలో 20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని పొంగులేటి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ ని కలిశారు చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య. సెక్రటేరియట్ కు వచ్చిన కాళీ యాదయ్య పొన్నం ప్రభాకర్ తో కలిసి రేవంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.